తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూపంలో గణపతి విగ్రహం పెడితే తప్పేంటని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రశ్నించారు. విపక్షాలు అనవసరంగా ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. గతంలో ఆర్ఎస్ఎస్ రూపంలోనూ ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. ఎవరి వార్నింగ్ ను పట్టించుకోనని సీఎం రేవంత్ రెడ్డి రూపంలో పెట్టిన విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో తొలగించేది లేదంటున్న మెట్టు సాయికుమార్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రైజింగ్ పేరుతో ఒక వినూత్న గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణపతి మండపంపై తీవ్ర దుమారం రేగుతా ఉంది. అది కొంతమంది మనోభావాలను దెబ్బతీసినట్లు, దాన్ని వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలని కొంతమంది వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ మండపాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చేసినటువంటి మండపం రేవంత్ రెడ్డి రూపాన్ని ప్రతిబింబిస్తుందని, ఒక మనిషిని దేవునిలాగా కీర్తించడం సరైన పద్ధతి కాదని హిందుత్వ శక్తులు, ఇటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బజరంగ దళ వాళ్ళు కానీ వాళ్ళు కొద్దిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దాన్ని తొలగించాలి, లేదంటే మీపై దాడి చేస్తామని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఇప్పుడు మీరు చేసినటువంటి మండపం ఇది రేవంత్ రెడ్డేనా, లేదంటే రేవంత్ రెడ్డేనా క్లెయిమ్ చేస్తారా రేవంత్ రెడ్డి అని? నేనేంటంటే ఒక సామాన్య రైతు కుటుంబ వ్యక్తిని ఒక మధ్య వయస్కుని తెచ్చి మేము ఒక వినాయకునిగా రూపొందిస్తే రైతుల సంక్షేమం, రాష్ట్ర సుభిక్షం ఉంటుందని చెప్పి, అదేవిధంగా రైజింగ్ తెలంగాణ అనే పదము అనే ఒక నినాదము, ఒక విధానము ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ఉద్దేశంతో రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని వినాయకుని విగ్రహం పెట్టామడ. అంటే మీరు చేసింది మీరు సమర్థించుకుంటున్నారు, కానీ దేవునికి షూస్ వేయడం ఏంటి? షూస్ వేయడం ఖచ్చితంగా తప్పు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? అంటే అది అందరికి వర్తిస్తుందా, కొందరికి వర్తిస్తుందా అని నేను అడుగుతాను మిమ్మల్ని కూడా. ఇప్పుడు చూడొచ్చు, మీకు స్పష్టంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వారి యొక్క కార్యాలయంలో వినాయకుని యొక్క ప్రతిమని ఇట్లా బూట్లు వేసి ఈ విధంగా పెట్టి చేస్తే అక్కడ తప్పు కాదు. అప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘాలు, హిందుత్వ సంఘాలు, బీజేపీ నాయకులు మాట్లాడారు. చలో అది ఇంకా మంచిది, మీకు కనబడలేదు, అప్పుడు నిద్ర మంచి ఉంది. ఇక్కడ చూడండి, ప్రత్యక్షంగా వినాయకుడు పూజ చేస్తున్నాడు మోడీకి. ఇది మీకు ఎక్కడ కనబడలేదు, ఇది తప్పు కాదు, చాలా మంచిదే. చలో మీ అనుబంధ సంఘ నాయకుడు, బీజేపీ అనుబంధ సంఘ నాయకుడు పవన్ కళ్యాణ్, ఆయన పేరు మీద పెట్టడం జరిగింది. అప్పుడు మీకు కనపడలేదు, తప్పు, హిందూ మనోభావాలు. అంటే మీకు అనుకూలమైన వారు, మీకు సంబంధించిన వారు చేస్తే ఏ విషయంలో కూడా తప్పు కానే కాదు. ఇక్కడైతే మరీ ఘోరం నువ్వు. అంటే నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నాడు, ఒక కృషివలుగా ముందుకెళ్తున్నాడు. ఆ విఘ్నరాజుని యొక్క ఆశీర్వాదము ఆయన పైన ఉండాలని కోరికతో కొంచెము ఆ విధానాలు కొంచెం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా హిందూ మనోభావాలు, ఎక్కడ హిందుత్వ ఒక వ్యవస్థను ఎక్కువ దెబ్బ తీయలేము కూడా. రైజింగ్ నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ, రైజింగ్ గణేష. దానికి మీరు మీ హిందుత్వ సంఘాలకు సంబంధించిన కొంతమంది మూర్ఖులు, వాళ్ళకి కనబడని ఈ తప్పు కేవలం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కొంచెము అక్కడ వారి యొక్క హావభావాలు, వారి యొక్క డ్రెస్సింగ్స్ కనపడితే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఇక బాధ్యతగా మీరే కదా చేసుకునేది. ఇప్పుడు కనపడలేదు, అప్పుడు మీకు అప్పుడు నిద్రపోయిరా, లేకపోతే కళ్ళు కాకపోవచ్చు ఏమన్నా. రాజకీయం ఈ అంశం ఎక్కడ లేదు. తెలంగాణ విధానం, తెలంగాణ నినాదం అంశమే ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు, ఆ మండపం కూడా ఎక్కడ కూడా మేము ఏం చేయలేదు. రైజింగ్ తెలంగాణ దాన్ని ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళడానికే చాలా కృషి పడుతున్నాడు. కాబట్టి ఆయనకు ఆ విఘ్నేశ్వరుడు ఉద్దేశంతో పని చేయడం జరిగింది. ఇది మొత్తానికైతే తాను ఎక్కడ తప్పు చేయలేదు, ఎవరి మనోభావాలను కించపరచలేదు, కేవలం తనకు నచ్చినట్టు తన దైవాన్ని కొలుచుతున్నట్టు మాత్రమే మెట్టుసాయి చెప్తున్నారు. ఇక మిగతా వాళ్ళు చేసేది, గతంలో కూడా ఇట్లాంటి మోడీ రూపంలో కానీ, లేదంటే కొంతమంది సినీ యాక్టర్స్ రూపంలో కానీ గణపతులను తయారు చేశారు. తాను కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక విగ్రహాన్ని తయారు చేశాను తప్ప దాంట్లో ఏం రాజకీయం లేదని మెట్టుసాయి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిన్ ఆంధ్రజ్యోతి,